హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ రెడ్ క్యాబేజీ వాడాను. మీరు నార్మల్ క్యాబేజీని వాడి ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చు. ఈ రెడ్ క్యాబేజీ సలాడ్లోనే ఎక్కువగా యూస్ చేస్తారు. నేను ఒకసారి కర్రీ ఎలా ఉంటుందో ట్రై చేయాలని చేశాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ కర్రీ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. మీ ఇంట్లో క్యాబేజీ గనక ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తరువాత ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక మినప్పప్పు, శనగపప్పు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ లంచ్ బాక్స్లో, పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా, చపాతీల్లో, పూరీల్లో కూడా బాగుంటుంది. మరి కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఇలా పోపంతా బాగా వేగాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగిన తరువాత నేను ఇందాకే ఎండుమిర్చిని వేయడం మర్చిపోయాను. అందుకే ఉల్లిపాయలు వేశాక వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి వేసిన వెంటనే వేస్తే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు బాగా దోరగా వేగాక కట్ చేసిన ఒక టమాటోని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. కొంతమందికి క్యాబేజీ కర్రీ అంటే అస్సలు నచ్చదు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా కొద్దిగా టమాటోలు మగ్గాక సన్నగా కట్ చేసిన క్యాబేజీని కూడా వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను 200 గ్రాముల దాకా క్యాబేజీని తీసుకున్నాను. మీరు నార్మల్ క్యాబేజీ అయినా తీసుకొని ఇలా కర్రీని చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తరువాత మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీదే వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. మరి దీనికి పౌడర్ కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాడిగే మిర్చి, గుంటూరు మిర్చిని వేశాను. మరి 6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన ఎండు కొబ్బరి వేసి వాటర్ వేయకుండా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఈ క్యాబేజీ ఉడికిందో లేదో ఒకసారి చూసి బాగా కలపాలి. ఇలా ఇంకో 2 నిమిషాలు పెడితే క్యాబేజీ మెత్తగా ఉడికింటుంది. మరి మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇలా మిక్సీ చేసిన పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మసాలా కర్రీ రెడీ. చూశారు కదా ఎంత ఈజీనో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలుపండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.